మంచు లక్ష్మి అంటే పెద్దగా పరిచయం అక్కర్లేదు. కలెక్షన్ కింగ్ గారాల పట్టి మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె హీరోయిన్గా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, టీవీ హోస్టుగా, ప్రొడ్యూసర్గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచులక్ష్మి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటున్నారు. తన లేటెస్ట్ ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. అడపాదడపా గ్లామర్ షో కూడా చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నారు. మంచులక్ష్మి అనగానే డేరింగ్ అండ్ డాషింగ్, ఏమనుకుంటే అది చేసేస్తుంది. గడుసుది అనుకునేవారు చాలామంది ఉంటారు. కానీ ఆమె మనస్సు చాలా మంచిది. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలపై ఏనాడూ పబ్లిసిటీ చేసుకోలేదు. కుడిచేత్తో చేసిన సాయం ఎడమచేతికి తెలియకూడదు అని అంటుంటారు కదా, ఆ రూల్ని మాత్రం పాటిస్తారు మంచులక్ష్మి. ఎంతో టాలెంట్ ఉన్న మంచులక్ష్మికి నటిగా ఎందుకు ఫేమ్ రావటం లేదు? మంచులక్ష్మి మొదటి భర్త నుంచి విడిపోవటానికి కారణం మోహన్ బాబేనా? ప్రస్తుతం భర్తకు సైతం దూరంగా ఎందుకు ఉంటుంది? సరోగసీ ద్వారా బిడ్డను ఎందుకు కన్నది? తెలుసుకుందాం. మంచు లక్ష్మీ ప్రసన్న 1977 అక్టోబర్ 8న చెన్నైలో పుట్టింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, విద్యాదేవిల ఏకైక కుమార్తె. అయితే లక్ష్మీప్రసన్న చిన్నప్పుడే విద్యాదేవి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. దీంతో విద్యాదేవి చెల్లి అయిన నిర్మలాదేవినే పెళ్లి చేసుకున్నారు. లక్ష్మీప్రసన్నకు మంచు విష్ణు, మంచు మనోజ్ తమ్ముళ్లున్న విషయం మనకు తెలిసిందే. మంచులక్ష్మి స్కూలింగ్ మొత్తం చెన్నైలోనే జరిగింది. కుటుంబంలో ఏకైక ఆడబిడ్డ కావటంతో కొంచెం గారాబంగానే పెంచారు లక్ష్మీప్రసన్నను. చిన్నప్పటినుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. అయితే పుట్టింది, పెరిగింది, చదివింది మొత్తం చెన్నైలోనే కావటంతో తెలుగు అంతగా వచ్చేది కాదు. దీంతో తెలుగు మర్చిపోతుందేమోనన్న భయంతో మోహన్ బాబు తిరుపతిలో ఉన్న కాలేజీలోనే ఇంటర్ జాయిన్ చేసేశారు. అలా అక్కడ ఫ్రెండ్స్, అమ్మమ్మ ద్వారా తెలుగు బాగానే నేర్చుకుంది. ఆ తర్వాత హైదరాబాదులోని నిఫ్ట్లో ఫ్యాషన్ డిజైనింగ్లో 1 ఇయర్ కోర్స్ చేసింది. ఆ తర్వాత లక్ష్మీప్రసన్నను ఒప్పించి మరీ అమెరికాలోని ఓక్లాహోమా సినీ యూనివర్సిటీకి పంపించేశారు. అందులో థియేటర్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఇక అక్కడ కోర్స్ పూర్తి అయినా సరే ఇండియాకు రాకుండా అమెరికాలోనే సీరియల్స్లో, మూవీస్లో యాక్ట్ చేశారు. మొదటి లాస్ వేగాస్ అనే సీరియల్లో 2004లో స్క్రీన్పై కనిపించారు. ఆ తర్వాత ది వోర్డ్ అనే హాలీవుడ్ మూవీలోనూ ఓ చిన్న క్యారెక్టర్ ప్లే చేశారు. ఆ తర్వాత డెడ్ ఏఎం, థాంక్యూ ఫర్ వాషింగ్ అనే మూవీస్లో కనిపించింది. అక్కడున్నప్పుడే రాఘవేందర్రావు కుమారుడు అయిన ప్రకాష్ కోవెలపుడి పరిచయమయ్యాడు. యుఎస్లో ఉండి సీరియల్స్, మూవీస్లో చిన్న చిన్న పాత్రలు తన కూతురు చేయడం ఇష్టం లేని మోహన్ బాబు మంచులక్ష్మిని హైదరాబాద్కు రప్పించేశారు. అలా ఇండియాకు వచ్చిన తర్వాత తనకు ఫ్రెండైన ప్రకాష్ కోవెలపుడి డైరెక్షన్లో వచ్చిన అనగనగా ఓ ధీరుడు మూవీలో విలన్ పాత్ర పోషించింది. అలా ఐరేంద్రి పాత్రతో మంచి మార్కులే కొట్టేసింది. ఈ సినిమాలో ఈమె యాక్షన్ చూసిన మణిరత్నం కడలి మూవీలో ఛాన్స్ ఇచ్చారు. అలా తమిళ ఇండస్ట్రీలోకి వెళ్ళింది. ఆ తర్వాత దొంగల ముఠా, ఊకొడతారా ఉలిక్కిపడతారా, గుండెల్లో గోదారి, లక్ష్మీబాంబ్ వైఫ్ ఆఫ్ రామ్, పిట్టకథలు మూవీస్లో యాక్ట్ చేశారు. ఇక ప్రొడ్యూసర్గా శ్రీ, నేను మీకు తెలుసు, జుమ్మంది నాదం మూవీస్కి పనిచేశారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క షోస్లో యాంకర్గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. లక్ష్మీ మంచు యాక్టింగుకు 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2 నంది అవార్డులు కూడా వచ్చాయి. మంచులక్ష్మి ఇండియాకు వచ్చేవరకు ఆమె గురించి తెలిసింది తక్కువే. ఫిల్మ్ సర్కిల్స్తో పాటు సన్నిహితులకు మాత్రమే మంచులక్ష్మి వ్యక్తిగత జీవితంలోని కోణాలు తెలుసు. ఈ జనరేషన్కు తెలియని మరో విషయం, ఆమెకు 2 పెళ్లిళ్లు జరిగాయి. వికీపీడియాలో ఆమె బయోగ్రఫీలో రెండో భర్త వివరాలు మాత్రమే ఉంటాయి. 90స్లోనే మంచులక్ష్మి వివాహం చేసుకుంది. లక్ష్మి హైదరాబాద్లోనే కాలేజీలో చదువుకునే రోజుల్లో స్నేహితుడు లండన్ శ్రీనివాస్ను ప్రేమించింది. ఈ విషయం మోహన్ బాబుకు తెలియటంతో శ్రీనివాస్ని మరిచిపోవాలని చాలా ప్రెజర్ చేశారట. అంతేకాకుండా అతన్ని మర్చిపోకపోతే ఎంత దూరంకైనా వెళ్తా అని వార్నింగ్ కూడా ఇచ్చారట. దీంతో మోహన్ బాబు అవుట్డోర్ షూటింగ్కు వెళ్లిన టైంలో మంచులక్ష్మి లండన్ శ్రీనివాస్ని ఆర్య సమాజ్లో పెళ్లి చేసేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు తన కూతుర్ని, ఆమె భర్తని ఎలాగైనా విడదీయాలని అనుకున్నారట. అంతేకాకుండా
శ్రీనివాస్ ఫ్యామిలీ, రిలేటివ్స్ని రౌడీలతో ఇబ్బంది కూడా పెట్టించారట. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో ఇండస్ట్రీ పెద్దలు అయిన దాసరి నారాయణరావు, మురళీమోహన్, ఎర్రగడ్డ సురేష్తో పంచాయతీ పెట్టించారు. పెళ్ళయి సంవత్సరమైనా పట్టువీడని మోహన్బాబు శ్రీనివాస్కి ఎక్కడా జాబ్ దొరక్కుండా చేయటం, అతన్ని కొట్టించటం, బెదిరించటం ఆపలేదు. దీంతో తండ్రికి ఎలాగైనా నచ్చచెప్పాలని ఇంటికి వెళ్లిన మంచులక్ష్మి తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు. దీంతో శ్రీనివాస్ అప్పటి డీజీపీ, హోం మినిస్టర్, చీఫ్ మినిస్టర్లకు సైతం ఫిర్యాదు చేశాడు. కాని మోహన్బాబు పలుకుబడి, డబ్బు ముందు శ్రీనివాస్ ప్రేమ తేలిపోయింది. అలా మంచులక్ష్మి, శ్రీనివాస్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. మంచులక్ష్మి భర్త శ్రీనివాస్ ఈ గొడవల విషయంలో మోహన్బాబును తప్పుబట్టారు. ఆయన కారణంగానే మా వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు. అప్పట్లో మంచులక్ష్మి భర్త శ్రీనివాస్ చేసిన ఈ స్టేట్మెంట్ వార్తలకెక్కింది. మా కాపురంలో మామ మోహన్బాబు చిచ్చు పెడుతున్నాడు అంటూ శ్రీనివాస్ ఆవేదన చెందాడంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే శ్రీనివాస్ అంటే తన తండ్రికి ఇష్టం లేకపోవటం, తన శ్రీనివాస్ని వదలకపోతే అతని ప్రాణాలకే ముప్పు ఉందని గ్రహించిన మంచులక్ష్మి తండ్రి కోసం ప్రేమను వదిలేసింది. అలా మొదటి భర్త శ్రీనివాస్కు విడాకులు ఇచ్చేసింది. ఇక్కడే ఉంటే మంచులక్ష్మి మనసు మార్చుకుంటుందని అమెరికాలోని థియేటర్ కోర్ట్స్కి పంపించేశారు మోహన్బాబు. తన ప్రేమను దూరం చేసిన తండ్రిని డబ్బులు అడగకూడదని అక్కడే సీరియల్స్లో, మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది మంచులక్ష్మి. అక్కడే ఓ సీరియల్ ఆర్టిస్ట్తో లక్ష్మి మళ్లీ ప్రేమలో పడిందని తెలుసుకున్న మోహన్బాబు ఇండియాకు రప్పించేసి అప్పటికే ఫిక్స్ చేసిన బ్రాహ్మిన్ ఫ్యామిలీకి చెందిన యాండీ శ్రీనివాస్తో పెళ్లి చేసేశారు. అలా 2006లో చెన్నైకు చెందిన యాండీ శ్రీనివాసన్ అనే వ్యక్తిని మంచులక్ష్మి రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి నిరాడంబరంగా జరిగింది. వివాహమయ్యాక మంచులక్ష్మి అమెరికా వెళ్లిపోయారు. అక్కడ కొన్ని టెలివిజన్ షోలు చేశారు. ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. 2011లో ఇండియాలోకి అడుగుపెట్టిన మంచులక్ష్మి అనగనగా ఓ ధీరుడు మూవీలో విలన్ రోల్ చేశారు. ఇక యాండీ శ్రీనివాస్ అండ్ మంచులక్ష్మి సరోగసీ పద్ధతిలో ఓ పాపకు జన్మనిచ్చారు. అయితే సరోగసీ ద్వారా ఎందుకు పిల్లల్ని కనాల్సి వచ్చిందో మంచులక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన తమ్ముడు విష్ణుకి ఆరి, వేవి అనే కవలలు పుట్టడంతో తనకు కూడా పిల్లలపై ఆశ కలిగి కనాలని అనుకుందట లక్ష్మీ మంచు. అయితే పిల్లల కోసం ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగాను. ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసినా రిజల్ట్స్ నెగిటివ్గా రావటంతో సరోగసీ ద్వారా పిల్లల్ని కనడానికి ఫిక్స్ అయినట్టు తెలిపారు. అయితే లక్ష్మి ఎంత డేరింగ్గా ఉంటుందో ఆమె మనస్సు అంత వెన్న. ఆమె తెలియకుండానే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. పేద పిల్లలకు తమ విద్యాసంస్థల్లో రాయితీలతో కూడిన చదువు చెప్పించటం, కొందరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించటం చేస్తున్నా. దీని గురించి ఆమె బయట ఎక్కడా చెప్పుకోరు. లక్ష్మి చాలా కాలంగా ఇండియాలోనే ఉంటుండగా ఆమె భర్త మాత్రం అమెరికాలో ఉంటున్నారు. దీంతో వీరి పర్సనల్ లైఫ్ మీద అనేక రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో తాను ఎందుకు భర్తతో పాటు ఉండటం లేదనే విషయం మీద ఆమె లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. పెళ్లి తర్వాత తాము యుఎస్లో ఉన్నామని, పిల్లలు కావాలనుకున్నప్పుడు ఇండియాకి వచ్చామని చెప్పింది. మంచులక్ష్మి మాట్లాడుతూ, ఇక్కడ మన దేశంలో పిల్లల్ని పెంచినట్టు అమెరికాలో పెంచలేం. అందుకే నేను ఇండియాకి వచ్చాను. మా ఆయన అక్కడే పనిచేస్తారు కాబట్టి అమెరికాలోనే ఉన్నారు. కానీ తరచుగా ఇక్కడకు వచ్చి కొన్ని రోజులు మాతో పాటు ఉండి వెళ్తారు. గత 2 నెలలు ఇక్కడే ఉన్నారు. ఇటీవల పాపను తీసుకుని వెళ్లారు. ఇంకో 3 వారాల్లో తిరిగి వస్తారు. ఆయన అమెరికాలో ఉంటారన్న మాటే కాని అక్కడకన్నా ఇక్కడే ఎక్కువగా ఉంటారు అని తెలిపింది. మాకు నచ్చిన పని చేసుకుంటూ నచ్చినట్టు ఉండాలని మేమనుకున్నాం. కరోనా మనకు ఎంతో నేర్పింది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఎవరో ఫీలవుతారని ఆయన పని వదిలేసుకొని, నా పని వదిలేసుకొని బ్రతకలేం. ఇద్దరి పీస్ ఆఫ్ మైండ్కు తగ్గట్టుగా ఉంటున్నాం. ఇదే చాలా బాగుంది అని మంచులక్ష్మి చెప్పింది. ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్లే మనల్ని మోసం చేస్తారని నటి మంచులక్ష్మి తెలిపింది. జనాలు మోసం చేసినప్పుడు ఈ బ్రతుకెందుకు, నేను చచ్చిపోతే బాగుండు అని చాలాసార్లు అనిపించిందని చెప్పింది. నమ్మినవాళ్లు మోసం చేసినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. ఆ బాధను నేను అనుభవించా. ఎదుటి వ్యక్తులు ఏం చెప్పినా నమ్మేదాన్ని. నేను మోహన్బాబుగారి అమ్మాయిని కదా, నన్నెవరు మోసం చేస్తారు అనే ధీమా ఉండేది. కాని నన్నే మోసం చేశారు. అది కూడా తెలిసినవాళ్లే. ఈ విషయాన్ని బయటకు వచ్చి నేను చెప్పుకోలేను. ఆ వ్యక్తులెవరో ఇప్పుడు చెప్పి అనవసరంగా వాళ్లను ఫేమస్ చేయను.
నన్ను వాడుకొని వాళ్ళు పైకి వెళ్లారు. మనకు కరెక్టు కాదు అనుకున్న వాళ్ళని మనం దూరం పెడతాం. కానీ మనవాళ్ళు అని నమ్మించి బుట్టలో వేసినవారే మోసం చేస్తారు. వాళ్ళు 30 ఏళ్లుగా తెలుసు. మా ఫ్యామిలీకి మంచి స్నేహితులని బాగా నమ్మాను. వాళ్లను నమ్మొద్దని నాన్న ఎన్నోసార్లు చెప్పారు. నేను వినలేదు. వాళ్ళు మోసం చేసినప్పుడు మనస్సు విరిగిపోయింది. దాని గురించి మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది. నా పాప వల్ల ఆ బాధ నుంచి బయటకు రాగలిగాను అని మంచులక్ష్మి చెప్పింది. తనపై వచ్చే మీమ్స్ చూసి ఎంజాయ్ చేస్తుంటానని, కానీ కొందరు కావాలనే నెగిటివ్గా ట్రోల్స్ చేస్తున్నప్పుడు బాధపడిన సందర్భాలూ ఉన్నాయని మంచులక్ష్మి చెప్పుకొచ్చింది.